హే గైస్, అందరికీ నమస్తే. సో నేను ఒకరోజు సెకండ్ షో సినిమా చూసి వస్తున్నాను. సో 12 దాటిపోయిందనమాట. సో అక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసరికి 1:30 అయిపోయింది. సో మా ఇంటికి వెళ్ళాలి, అప్పుడు బైక్ కూడా లేదు నా దగ్గర. సో నడుచుకుంటూ వెళ్తున్నాను. సో మా ఇంటి చుట్టుపక్కల అనేది ఇల్లు ఉండవు అనమాట. సో కొంత దూరం తర్వాత ఉంటాయి. అయితే నేను మా ఇంటికి వెళ్తుంటే ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది మా ఇల్లు, 500 మీటర్స్ ఉంది. సో అక్కడ ఆల్రెడీ 1:30 అయింది. ఫోన్లో టార్చ్ చేసుకొని వెళ్తున్నాను. సో ఆ రోడ్డు పైన అనేది అక్కడ లైట్స్ కూడా లేవు అనమాట. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. సో నేను ధైర్యంగానే వెళ్తున్నాను, కొంతవరకు బాగానే ధైర్యంగానే వెళ్తున్నాను. అరే ఏం కాదరా, సినిమా గురించి తలుచుకుంటూ వెళ్తున్నాను. సో అయితే అది ఏమైందో తెలియదు. సో చూసింది లవ్ సినిమానే, కానీ సినిమా గురించి అలా 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 చూసుకుంటూ ఆ అమ్మాయి అలా చేసింది, ఆ హీరో ఇలా చేస్తే బాగుంటుంది, అలా అలా అనుకుంటూ అలా అలా వెళ్తున్న తరుణంలో నేను అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. సినిమా ఎలా ఉంది అలా ఉంది అనుకొని. కానీ అర్ధాంతరంగా నేను వెళ్తూ టార్చ్ చేసుకుని వెళ్తున్నాను కదా. సో నా వెనక వేరే వాళ్ళ కాళ్ళు నాతో పాటుగా నడుస్తున్నట్టుగా నాకు అనిపించేసరికి స్పాట్లో పరేషాన్ అయిపోయా. అరే ఇదేంట్రా, నా నేనా ఇదేంటి అని బెత్తరపోయి భయపడుతూ ఉన్నాను. ఇదేంటబ్బా అనుకున్నాను. బట్ అయినా స్టిల్గా ధైర్యంగా ఉండాలి మావా, భయపడద్దు అనుకుని నేను ఒకసారి ఆ టార్చ్ను వెనక్కి తిప్పాను. అక్కడ ఏం కనపడట్లేదు. సో అయినా నేను నడుస్తూ ఉన్నాను, అలా ఇలా చూశాను, అక్కడిక్కడ ఏం కనపడట్లేదు. సో అయినా వాక్ చేసుకుంటూ అలాగే వెళ్తున్నాను. ఏదో నా భ్రమలే, అరే ఇలా ఆలోచించుకోకూడదు, ఎన్ని చూసాం అనుకుంటూ అలాగే ధైర్యంగా వెళ్తున్నాను. కొంచెం ముందుకెళ్ళాను, సేమ్ సిచ్యువేషన్. నేను అలా టార్చ్ లైట్ ముందుకేసానా, అలా వేరే నీడ కనపడుతుంది. నేను నడుస్తున్నప్పుడు అడుగు అలా కనిపించేసరికి ఇదేంటి అని ఒక నిమిషం అక్కడ ఆగేసి అక్కడ ఇక్కడ చూశాను. ఎవరైనా ఫాలో అవుతున్నారో నన్ను, ఎవరైనా ఏంటి నా ఫ్రెండ్ గారు ఎవరైనా అంటే నన్ను ప్రాంక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకొని అలా ఇలా చెప్పాను. అరే శశాంక్, అరే అజయ్, ప్రాంక్ చేస్తున్నారా? చూడు, నేనేం భయపడను, మీరు ప్రాంక్ చేసినా కూడా నేను ధైర్యంగానే నా ఇంటికి వెళ్తాను, చూసుకుందామా అనుకుని అలా వెళ్ళిపోయాను. వెళ్తూ ఉంటే కొంచెం దూరం తర్వాత ఎగ్జాక్ట్గా టార్చ్ లైట్ ఇలా వేసుకుని వెళ్తూ ఉంటే సడన్గా నాకు లెఫ్ట్ సైడ్లో ఏదో ఇలా తగిలినట్టు, అంటే ఇలా కొట్టినట్టుగా, నన్ను నెట్టినట్టుగా అనిపించింది. ఇలా అని, అరే ఇదేంటబ్బా, ఏదైనా చెట్టు కొమ్మ తగిలిందా లేకపోతే ఎవరైనా టచ్ చేశారా? అప్పటి నుంచి నా మైండ్లో రన్ అవుతుంది భయం. అరే ఇదేంట్రామా, ఒక్కడిని వచ్చేసానే, ఎవరిని ఎంత తీసుకురాలేదు, అనవసరంగా సెకండ్ షో సినిమాకి వచ్చాను, ఇదేంట్రా బాబు, గాడ్ దేవుడా, శ్రీ ఆంజనేయం ప్రసన్న, శ్రీరామ అనుకుంటూ కొంచెం దూరం వచ్చాను. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇలా టచ్ చేసినట్టు అనిపించింది. అనిపించేసరికి దేవుడా, ఇంటికి ప్రశాంతంగా వెళ్తానా లేదా రా బాబు అనుకుని భయపడుతూ ఉన్నాను. భయపడుతూ ఉంటే నా వెనక ఎవరు నించినట్టుగా నాకు శ్వాస ఇలా అనిపిస్తుంది అనమాట శ్వాస. ఊరి నాయలు, ఎవర్రా బాబు, దేవుడా అంటే వెనక్కి తిరిగి చూశాను. వెంటనే ఎవరు లేరు. మళ్ళీ పరిగెత్తాలి అనుకుంటూ పరిగెత్తను మొదలెట్టాను. నేను పరిగెడుతున్నాను. స్పీడ్ బ్రేకర్ని తట్టుకొని తప్పును కింద పడిపోయాను. అమ్మ, దెబ్బ తగిలింది, లేయడం చేత అవ్వట్లేదు. ఫోన్ ఎక్కడో పడింది. ఫోన్ వెతుక్కున్నాను, దొరికింది ఫోను. ఆ ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్కి కాల్ చేద్దామంటే ఎవరి నెంబర్స్ కలవట్లేదు. కొంచెం ముందుకొచ్చాను, కాలు నొప్పి అవుతుంది, దెబ్బ తగిలింది నాకు. ఒక దగ్గర కూర్చుందామా అంటేనేమో భయం. సో అలా కొంచెం ముందుకెళ్ళగానే ఎవరో నా కాలనీలో లాగినట్టు అనిపించింది. ఇదేంట్రా బాబు, కుక్క అనుకొని చూశాను. కుక్క లేదు, ఏం లేదు. పిల్లిల అరుపు, కుక్కల అరుపు ఏం వినపడట్లేదు చుట్టుపక్కన. నాకు కాలు లాగినట్టు అనిపించింది. ఎవరో వెనకను కొడుతున్నారు, వెనక నించున్నట్టు అనిపిస్తుంది. పరిగెడదామంటేనేమో పరిగెడుతుంటే కింద పడుతున్నాను. 2 సార్లు ట్రై చేశాను ఇప్పటికి, కానీ కింద పడుతున్నాను. ఏం చేయాలి ఫోన్లో దేవుడి సాంగ్స్ పెట్టుకుందామని ఆన్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అనిపించింది ఈ రోజు నేను బ్రతుకుతానా లేదా, నా లైఫ్లో చివరి రోజు ఏంట్రా బాబు అని రకరకాల థింగ్స్ నా మైండ్లో వచ్చేస్తున్నాయి. ఒక్కటే నెక్స్ట్ లెవెల్లో భయపడుతున్నా. ఇలా అయితే కాదరా, ఏం చేయాలి అనుకున్నాను నేను. ఒక్కటేసారి అలా ఆలోచిస్తూ కొంచెం ముందుకెళ్ళగానే నా భుజం పైన సడన్గా ఒక చెయ్యి వచ్చేసి ఇలా చేపెట్టారు. కథం, నేను అక్కడే అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోయాను. వెనక్కి చూద్దామంటే భయం వేస్తుంది. చెయ్యి బరువు అవుతా ఉంది, ఉంటే బరువు అవుతుంది. ఒక్కటేసారి వెనక్కి తిరిగి చూస్తే ఆకారం ఎగ్జాక్ట్గా మొత్తం తెల్లగా ఉంది. మొహం కనపడట్లేదు, మొత్తం ముందుకు చుట్టూ ఇలా ఉంది. చేతి నిండా గాజులు. ఆ మొహం అలా చూసి అక్కడే కింద పడిపోయాను.
కథం మార్నింగ్ లేవగానే వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ కూడా ఈయన సో ఆయన కొడుకు కదా అని చెప్పి మా ఇంట్లో తీసుకెళ్ళి నన్ను అప్పచెప్పారు. సో అప్పచెప్పేసరికి మా ఇంట్లో ఏమైందిరా అంటే నేను మా డాడీకి ఇదంతా చెప్తే నైట్ అవుట్లో సెకండ్ షో మూవీస్ ఎందుకురా వెళ్ళడం చూడడము, అయినా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళారు కదా, సో ఒకటివే ఎందుకు వచ్చా అంటే లేట్ డాడీ అది కాదు, కానీ ఆ రోజు ఆ నైట్ నేను ఎవరినో చూశాను డాడీ ఇలా సౌండ్లు అంటే సినిమా చూసి వచ్చావు నువ్వు ఏవో భ్రమ పడుతున్నావు ఒంటరిగా ఉండేసరికి మా నాన్న ఎవరు నమ్మట్లా, జ్వరం వచ్చేసింది ఏం అర్థం కావట్లేదు. ఆ రోజటి నుంచి సెకండ్ షో సినిమాకి వెళ్తే ఒట్టండి. సో మీరు కూడా సెకండ్ షో సినిమా చూసి వచ్చి ఏవైనా ఇటువంటి సన్నివేశాలు మీరు చూసుంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.